వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ. నీటి కాలుష్య సమస్యలపై చర్యలు తీసుకుంటామన్న సీఎం. ధవళేశ్వరం నుంచి స్వచ్ఛమైన నీటి సరఫరా ప్రణాళిక. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమన్న చంద్రబాబు. హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై ఎంపీ చామల ఫైర్. చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణే హైడ్రా లక్ష్యమన్న ఎంపీ. సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శ. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచన. పోలీసుల బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీసిన పేర్ని నాని. సరెండర్ లీవ్ డబ్బులు ఇప్పటికే చెల్లించలేదన్న మాజీ మంత్రి. ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇవ్వలేదంటూ ఆరోపణలు. పోలీసులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రఘునందన్ రావు. పూర్తి అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్న ఎంపీ. సింగూరు సమస్యలపై టీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్న రఘునందన్. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రాజకీయ పార్టీలకు సూచన. రాహుల్ ప్రధాని కాలేరన్న వ్యాఖ్యలపై విహెచ్ పై. ప్రజలు కోరితే రాహుల్ ప్రధాని అవుతారన్న హనుమంతరావు. కులగణలపై కేంద్రం సమాధానం చెప్పాలన్న విహెచ్. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్న నేత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. నీటి కాలుష్యం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రధాన రహదారులను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఇంకో పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు. ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచి మనం ఏదైతే డ్రైన్స్ లో ఇస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రోడ్లు కూడా ఒక సమస్య. మీ అన్ని కూడా నల్లరేగడి నెలలు, వర్షం ఎక్కువ, రోడ్డు వేస్తే గుంతలు పడతానే ఉంటాయి. అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. వీలైతే ప్రధానమైన R&B రోడ్లన్నీ వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం, మాగాణి ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు వేయగలిగితే నా జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. దానికి కూడా ఒక హోంవర్క్ చేసి తొందరలోనే ముందుకు వస్తాం. హైడ్రా సంస్థ పనితీరుపై వస్తున్న విమర్శలకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. హైడ్రా కేవలం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను రక్షించడానికి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజలు హైడ్రా చర్యలు స్వాగతిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమణదారులు, అవినీతి పరులపైన కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పారని వివరించారు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయినా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు చెరువులు, కుంటలు, పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. ఒక పక్షాన బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం. కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? ఎందుకు అంత అసహనం? హిట్లరు
మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్ గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాటి వాడనంటే బాగా బిహేవ్ చేస్తాం. కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రా ఇప్పుడు? మరి వారి ఆలోచన మేరకు కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ భూములను లాక్కునే వారిపై ఉక్కు పాదముతో చట్టాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని వారి ఆలోచన. లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారు. ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారు. దాదాపు 60-70% చేసి ఇంకా 30% ఎందుకు చేయలేకపోతా ఉన్నారు వీళ్ళు, చెయ్యాలని చెప్తా ఉన్నాడు ఆయన. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు హరీష్ రావు గారు, ఒకసారి మీరు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాం. ఇచ్చిన రుణమాఫీ రైతు తీసుకున్న రుణంపై వడ్డీకే సరిపోయింది. 24 జిల్లాల్లో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం. ఏమైనా అవి హిల్ట్ పాలసీ గాని, లైఫ్ సైన్సెస్ పాలసీ గాని, ఎలక్ట్రానిక్స్ పాలసీసే గాని పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతపై విస్తృత చర్చ జరిగింది. దేశంలో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలంటే అన్ని భాగస్వామ్య పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడిగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికలు జాతీయ అంశాలపై సంయుక్త కార్యాచరణను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు కాపాడమే ప్రధాన లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలను ఉమ్మడిగా ప్రస్తావిస్తూ బలమైన ప్రత్యామ్నాయం చూపించేందుకు కూటమి కట్టుబడి ఉందని వెల్లడించారు. సమావేశం అనంతరం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చాయి. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకుడు కృషాంక్ తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలకు చూపించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలని సూచించారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అనే పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజల గొంతుకును అణిచివేసే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని కృషాంక్ తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం, చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాయకుడు, అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తుర్రబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు, ద వీడియో యూజెస్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ అంట. ఆ వీడియోలో మాట్లాడిన లాంగ్వేజ్ ఎవరిది? ఆ వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అయితే మా మీద కేసు వేయడం ఏంది? వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద కదా. ఇంకా దారుణం ఏంటంటే దాని మీద సెక్షన్లు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని రేవంత్ రెడ్డి గారు అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి దేశాన్ని, రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. మా మీద కాదు ఇన్సల్ట్ వేయాల్సింది, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్సల్ట్ సెక్షన్స్ వేయాలి. ఇంకా దారుణం ఏంటంటే ఇందులో చివరి లైన్ ఏమని రాస్తారంటే, ఎస్పీ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒకటి ఏర్పాటు చేశారు. ఇది సైబర్ క్రైమ్ కాదు, ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్ బ్యూరో లాగా నడుస్తున్నది. ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్. రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలను ఎవరు కూడా రాష్ట్రంలో ప్రశ్నించొద్దు అని, అది మీడియా వాళ్ళైనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను అణిచివేసే ధోరణి మంచిది కాదన్నారు. అధికారంలో ఉన్న వారు విమర్శలను స్వీకరించాల్సిందే, కానీ భిన్నాభిప్రాయాలను అణిచివేయకూడదని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఆందోళనకరంగా మారుతోందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల తీర్పే అంతిమమని, అధికార అహంకారం ఎప్పటికీ నిలవదని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. లేకుండా ఒక ముఖ్యమంత్రి సాడిస్టిక్ ప్లెజర్ తోని మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు, నా డిమాలిషన్స్ ఇరాక్ తోని మీరు కంపేర్ చేసుకోండి అంటాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా సిగ్గున్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా? ఆయన పాలిస్తున్న రాష్ట్రంలో పేద ప్రజల ఇల్లులు కూలగొట్టి, వెలుగుమట్లలో ఇల్లులు కూలగొట్టి, వాటిని మేము ఇరాన్ యుద్ధంలో ఎట్లయితే ఇల్లులు కూలగొట్టిరో అమెరికా వాళ్ళు, అట్లనే ఇక్కడ వెలుగుమట్లలో రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి బుల్డోజర్లు అట్లా కూలగొట్టిరని ఆ వీడియోలు మేము బయట పెడితే దాన్ని గొప్పగా ఆయన దేశమంతా తెలిసే విధంగా ఆయనే చెప్పుకుంటున్నాడు, ఇరాన్తో కంపేర్ చేసుకోండి నా కూల్చివేతలను అని. అంటే ఇంత సిగ్గు లేకుండా నేనే హిట్లర్ అని చెప్పుకుంటున్నావు కదా. ఆనాడు జర్మనీలో చచ్చిపోయిన హిట్లర్ ఈరోజు తెలంగాణలో పుట్టిండు, తెలంగాణని పాలిస్తున్నాడు. తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి. నిజంగా సిగ్గుంటే నువ్వే మాట్లాడినావు. గీ పోస్ట్ పెట్టినాం, ఏమన్నాం మేము, నువ్వు హిట్లర్ స్ఫూర్తి అన్నావు. అవును, నువ్వే హిట్లర్ స్ఫూర్తి, హిట్లర్ రేవంత్ రెడ్డి అని ఈ పోస్టులు పెట్టినాం. దీని మీద కేసులు పెట్టారు. ఇగో మళ్ళీ చెప్తున్నాం, నువ్వు హిట్లర్ రేవంత్ రెడ్డి. పాఠశాలల సంఖ్యను 27,000 నుంచి 4,000కే పరిమితం చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోందని విమర్శించారు. పేదలు, గ్రామీణ ప్రాంతాలు విద్యార్థులు, ముఖ్యంగా బాలికలకు విద్యను దూరం చేసే విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు తగ్గించడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. విద్యను హక్కుగా కాకుండా భారంగా చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో పాఠశాలలను తగ్గించే ఆలోచన చేయడం సరైంది కాదన్నారు. విద్యారంగాన్ని కాపాడేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కవిత పిలుపునిచ్చారు. పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలకు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు, వారి ప్రాణాలే నిదర్శనం. 100 మంది పై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేవు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు. వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఈ 2 గొడవలు అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది, లేదు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ 10+2 విధానం వస్తుంది అని చెప్పి. ఆ గొడవ అవుతుంటే ఇప్పటి వరకు ఇవాళ స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి 7-8 డేస్ అవుతుంది. June 1st స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ఇవ్వలేదు. అంటే అఫిలియేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఏం వ్యవస్థ అసలు? ఎందుకోసం వచ్చింది ఇటువంటి వ్యవస్థ? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు డైరెక్ట్గా ఫీజులు పెంచుకునేటటువంటి ఒక విధానాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. GO 7ని తక్షణమే రద్దు చేయాలి. ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము పేరెంట్స్ తరఫున అనేక రోజుల నుంచి అడుగుతున్నాం. జూన్ మాసం వస్తుంది, జూన్ లోపల మీరు ఫీ నియంత్రణ చట్టం తీసుకురండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 50% నుంచి మొదలు పెడితే 150% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో అయితే మరీ అస్తవ్యస్తంగా ఉందని అడిగితే
ఇంతవరకు కూడా ప్రభుత్వం ఫీ నియంత్రణ చట్టం మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఫీజు నియంత్రణ చట్టం లేకపోతే లక్షలాది మంది పేరెంట్స్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి, 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి, డిగ్రీ కాలేజ్లో సిలబస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని దూరం చేయండి. అన్నిటికన్నా మించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో 15వ తారీఖు లోపల వచ్చే స్కూల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి అంత లోపల చట్టం తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాలను మానుకోండి. విద్యను నాశనం చేస్తే భవిష్యత్ తరం తెలంగాణ దెబ్బతింటదనే విషయాన్ని చిత్తశుద్ధితో గమనించాలి. థ్యాంక్ యూ. బీహార్లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ ఢిల్లీ, ఆంధ్ర భవన్, బీహార్ అధికారుల సమన్వయంతో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మృతదేహాల తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. ఈ యాత్రికుల బస్సు సంగం, ఆత్మకూరు మండలాల నుంచి యాత్రికులు బయలుదేరి వారణాసికి వెళ్తూ ఉన్నారు. వారణాసికి వెళ్ళేప్పుడు బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్కి దగ్గరగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో లారీతో కొల్యూషన్ అవడం వల్ల ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాద సంఘటనలో 3 చనిపోయినట్లు, 15 మంది యాత్రికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాకు సమాచారం. దాదాపుగా పొద్దున 5ంటికే నాకు సమాచారం రావడం జరిగింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయిన హిమాంశు శుక్లా గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ప్రద్యుమ్న్ కుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో ఏదైతే ఉందో అక్కడున్న కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారికి ఈ వివరాలన్నింటినీ కూడా వారి దృష్టిలో పెట్టడం, వారు వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఎవరెవరితో అవసరమైన కార్యక్రమాలు చేయాలి అనే దాంట్లో ఎవరెవరు అధికారం వాళ్ళని కాపాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అధికారులు బీహార్ అధికారులతో మాట్లాడడం, బీహార్లో ఉన్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు అధికారులతో కూడా వెంటనే స్పందించి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఈ బస్సు ప్రయాణంలో 40 మంది యాత్రికులు, 2 డ్రైవర్లు, 3 సహాయక సిబ్బంది, మొత్తం 45 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అందులో 3 మృతి చెందినట్లు, ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, తర్వాత ఒక మహిళా యాత్రికురాలు, ఈ 3 చనిపోయారు. 15 మంది యాత్రికులు అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వాళ్ళు ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఎటువంటి ప్రమాదం లేదు, కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కొంతమందికి ఉన్నాయి. ఆ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంత అక్కడనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అక్కడ డాక్టర్లు సలహా ఇవ్వడం, వెంటనే ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి మొదలుపెట్టమని చెప్పడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు అక్కడ డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి బీహార్ గవర్నమెంట్ అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది, కానీ ఫ్రాక్చర్స్, కొన్ని ఇంజరీస్ ఉండడం వల్ల
హాస్పిటల్లో అడ్మిట్ చేశామని కూడా వాళ్ళు చెప్పారు. 23 మంది యాత్రికులు ప్రమాద స్థలానికి దగ్గరలోనే కొంత ఉన్నారు. అలాగే ఇది ఔరంగాబాదు నగరానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తక్షణ సహాయం, వసతి, ఆహారం ఇవన్నీ కల్పించాలని చెప్పి అక్కడ తెలుగు అధికారులను కోరాం. వారు ఆ విధంగా స్పందించి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క ఆదేశాలను పాటిస్తారన్నారు. ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం అక్కడ సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా దీనికి ఒక నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి జ్యోతిష్యాలు చెప్పడం మానేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినప్పటికీ కులగన నిర్వహించకపోవడం అన్యాయమన్నారు. బీసీల ఓట్లతో గెలిచి వారి సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తుందని విహెచ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎట్లా గెలుస్తావు మేము కూడా చూస్తాం. ప్రతి బీసీ వాళ్ళకు చెప్తాం, అరే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సికింద్రాబాద్ సీటులో కిషన్ రెడ్డిని గెలవకుండా చూడడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇవాళ నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకున్నా, కానీ ఇవాళ ఎవరికి అందరికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. మేము ఓట్లేసే మిషన్ల మారా బాబు. ఇవాళ ఇక్కడ జరిగింది లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే 52% సర్పంచులు గెలిచారు, చైర్మన్లు వైస్ చైర్మన్లు అయినరు. మరి బీసీల గురించి నువ్వు మాట్లాడవే? పోలీసులకు రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 6 సరెండర్ లీవుల డబ్బులు ఇప్పటికే చెల్లించలేవని ఆరోపించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం పోలీసులను మాత్రమే విపరీతంగా వినియోగించుకుంటోందన్నారు. సీఎం చంద్రబాబు హోంమంత్రి కార్యక్రమాల్లో పోలీసులే భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వారికి రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు. 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ట్రావెల్స్ అలవెన్స్ కూడా ఇవ్వలేదన్నారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టైల్ గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతా ఉంటే అది వెళ్ళిపోతా ఉంటది. చూసేవాడికి మాత్రం వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మ తొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు. మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన నిమిత్తం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకు ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచ చరిత్రలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన హిట్లర్ గా స్ఫూర్తిగా చెప్పడం ప్రమాదకరమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వచ్ఛలపై ముప్పు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. హతమార్చినటువంటి హంతకుడు ఎవరైనా ఉన్నారంటే అది అడాల్ఫ్ హిట్లర్ మాత్రమే. జర్మనీలో ఉన్నటువంటి లక్షలాది మంది వికలాంగులని పట్టుకొచ్చి
గ్యాస్ ఛాంబర్లలో వాళ్ళందరినీ కూడా బంధించి 100/100 గ్యాస్ ఛాంబర్లలో కూడా బంధించి సైనైడ్ గ్యాస్ని విడుదల చేసి లక్షలాది మంది వికలాంగులను చంపిండు. రాక్షసుడు, మానవజాతి చరిత్రలో చూడనటువంటి రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అట్లాంటి హిట్లర్ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి అని ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో, గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజలను బెదిరించేటువంటి ఇట్లాంటి పరిస్థితులను కల్పించే సంగారెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ రఘునందన్ రావు కవిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పూర్తి అవగాహన లేకుండా విమర్శలు చేయడం తగదన్నారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల వివరాలే తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగూరు నీటి సమస్యలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. కుటుంబ రాజకీయాల ద్వారా పదవులు పొందిన వారు ప్రజలకు రీతులు చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ప్రజల్లో నమ్మకం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రఘునందన్ రావు హితవు పలికారు. ఏం చేసిండు మీరు? ఆయన ఒక్కరోజైనా సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? ఒక్కరోజైనా మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? దుబ్బాకకు ఒక ఆడియో ఆఫీస్ ఇచ్చిరా? పటాన్చెరుకు ఒక ఆడియో ఆఫీస్ ఇచ్చిరా? రామాయణపేటకు ఒక ఆడియో ఆఫీస్ ఇచ్చిరా? ఏం చేసిరు మీరు? మీ కుటుంబం బాగుపడేందుకు, మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిచేసిరు తప్ప మేమంతా ఒళ్ళు ఉన్నం చేసుకొని తెచ్చినాం తెలంగాణ. కాబట్టి కవిత గారు ఎవడో ఏదో రాసిస్తే జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ ఎందుకు మాట్లాడతలేడు? నేను జహీరాబాద్ ఎంపీ కాదు, అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నువ్వు తీసుకురా. మొదటి డిపిఆర్ లో జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ఉందని మాట్లాడినావు కదా అబద్ధాలు. నువ్వు తీసుకురా కాగితం, బుల్లెట్ ట్రైన్ నేను మంజూరు చేసుకొస్తా. ఎన్నడన్నా భారత ప్రభుత్వం జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ఇస్తానని ఎవరైనా ప్రకటించిన ప్రకటన ఉంటే తీసుకురా, తప్పకుండా జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రఘునందన్ రావు తెస్తాడు. ఏది పడితే అది మాట్లాడి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హరణం చేసేటువంటి కార్యక్రమం పెట్టి నోరున్నది కదా, ఏది పడితే అది మాట్లాడదాం. హైదరాబాద్ లో ముంపు ప్రమాదాలు, అక్రమ కబ్జాల నుంచి రక్షించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. హైడ్రా లక్ష్యం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను రక్షించడమేనని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ రంగు పొలమరడం సరికాదన్నారు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. నగర అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు కూడా సహకరించాలని సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంస్థలపై అనవసర విమర్శలు మానుకోవాలని చామల పేర్కొన్నారు. బీజేపీలను మీరే అంటారు, పుట్టినప్పటి నుంచి మెట్టినప్పటికీ ఏదో ఒకటి చేయాలి కదా. ఒక సామాన్య కుటుంబం నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ స్థాయికి తెచ్చిర్రు. మీరు ఏ పార్టీలో పుట్టిరు, ఏ పార్టీలో పోయేది అనేది సమాజానికి సంబంధం లేదు. మీరు ఏ పార్టీలో పుట్టినా, ఏ పార్టీలో పోయినా ఈ మధ్యన మీకు వచ్చే అధికారం ఇచ్చినటువంటి ప్రజల కోసం ఏం చేసిర్రు? ఈ తెలంగాణలో 10 సంవత్సరాలలో కేసీఆర్ దోచుకపోతుంటే ఢిల్లీలో కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు? మీ మీద ఏం ప్రెజర్ ఉంది? ఇవాళ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉందా, అడ్రస్ లేదా అనేది తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఓటు వల్లనే, ఓటింగ్ వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు కూడా బీజేపీ పార్టీలో గతంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి